టు పిల్ల ఫుడీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా వడ. నాకైతే అబ్బబ్బబ్బా ఈ పేరు చెప్తుంటేనే నోట్లో ఊరిళ్ళు వచ్చేస్తున్నాయండి. మీ పరిస్థితి ఏందో నాకు తెలియదు, కానీ నా స్టైల్లో ఇలా ఒకసారి మసాలా వడ ట్రై చేసి చూడండి. ది బెస్ట్ ఫేవరెట్ అయిపోద్ది అంతే అండి. ఈ మసాలా వడని టేస్టీగా తొందరగా ఎలా చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి 1 కప్ ఆఫ్ శనగపిండి. నేను ఇది 2 అవర్స్ని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. సో దీంట్లో నుంచి ఒక 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పును తీసి సైడ్కి పెట్టుకోండి. సో ఈ మిగతా పప్పు ఉంటుంది కదా, మిగతా పప్పు మొత్తం మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందులోకి 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా 2 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసుకోండి. ఇది మెత్తగా కాకుండా నార్మల్గా గ్రైండ్ చేసుకోండి. సో ఇప్పుడు ఆ గ్రైండ్ చేసిన పిండిని మొత్తం ఒక బౌల్లోకి వేసుకోండి. ఇందులోకి మనం ఇంతకుముందు 2 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు తీసాం కదా, సో ఆ శనగపప్పు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇంకా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, సో ఈ మూడింటిని వేయండి ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి, 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్, ఇంకా 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇవన్నిటిని పిండిలో కలిసేలా బాగా మిక్స్ చేయండి. మంచిగా అన్నిటినీ కలిపేసి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. మరో పక్కన ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, అట్లా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇట్లా చేతిలో మధ్యలో పిండిని పెట్టుకొని రౌండ్గా చేసేసుకోండి. ఆయిల్ మంచి కాక మీద ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేసిన వడాలని అన్నిటినీ ఒక్కొక్కటిగా నేను చూపించే విధంగా రౌండ్గా చేసుకొని మంచిగా వేసేసుకోండి. సో ఈ వేసేసిన వెంబటే కలపకండి, ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇవ్వండి. ఇవి కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఒక్కొక్కటి మంచిగా కాల్చుకోండి. టర్న్ చేస్తూ కాల్చుకోండి. ఇప్పుడు నేను చూపించా కదా, ఇగో ఈ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, మసాలా వడ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా, మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.